పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ దేశాలు బాగుపడతాయి, సంఘాలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు. అంతేగాని ఏమవరు చెప్పండి? ఎకిలి నవ్వులు నవ్వరు, కింద పడి దొల్లరు, పదే పదే చెప్పండి లోకంలోకి పోయి స్థిరపడరు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది లేదు, నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఉన్నవారు ఐగుప్తిలో స్థిరపడాలని కోరుకోరు, ఐగుప్తిలో స్థిరపడాలని వారు ఆశపడరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవారిని ఏం కోరుకుంటారు తెలుసు? ఐగుప్తిలో స్థిరపడాలనుకోరు, నిత్యత్వంలో స్థిరపడాలనుకుంటారు. పరిశుద్ధాత్ముడి పేరు మీద ఆ యొక్క ఫంక్షన్ హాల్కి వెళ్తున్న వాళ్ళందరూ ఎక్కడ స్థిరపడాలని పరిశుద్ధాత్ముడి పేరు మీద ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు? ఐగుప్తిలో. ఐగుప్తి అంటే లోకంలో. బిడ్డాలే కంగారు పడికి ఇల్లు ఎత్తాడులే అని నీకు పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు అంటే ఐగుప్తిలో నీకు ఇల్లు ఎత్తాడులే అని చెప్తున్నావు అన్నమాట. అంతే కదండి? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఐగుప్తిలో నీకు ఉద్యోగం ఇస్తాడులే, ఐగుప్తులు నీకు ఇలా చేస్తాడు, ఐగుప్తులు ఇలా చేస్తాడు అంటున్నాను. లోకంలో స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ ఇచ్చింది.